ప్రభువునందు ప్రియులరా, మీ క్షేమాభివృద్ధి కొరకు దినదినము ప్రార్థన చేస్తూ ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ కలుగ చేయాలని మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశము కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియులరా, హెబ్రీయులైన విశ్వాసులకు రాస్తూ గ్రంథకర్త వారికి ఒక ప్రోత్సాహకరమైన మాటను తెలియచేస్తున్నాడు. మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి అని చెప్పిన మాట దగ్గర కొన్ని తర్జుమాల్లో అయితే డోంట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్ అన్నారు. అలాగే యాంప్లిఫైడ్ వెర్షన్లో అయితే డోంట్ త్రో అవే యువర్ ఫియర్లెస్ కాన్ఫిడెన్స్ అన్నాడు. ధైర్యముతో కూడిన నమ్మకాన్ని మీరు విడిచిపెట్టవద్దు అని. ప్రియులారా, ఈ దినాన్ని నమ్మకం అనే దాని వెనుక తప్పక ధైర్యం ఉంటుంది, ధైర్యంతో పాటు నమ్మకం ఉంటుంది. ఈ రెండు, ధైర్యము నమ్మకము, ఈ రెండు ఎప్పుడు కూడా కలిసి ప్రయాణం చేస్తాయి. ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ ధైర్యం ఉంటుంది, ఎక్కడ ధైర్యం ఉంటే అక్కడ ఆ ధైర్యంతో పాటు నమ్మకం ఉంటుంది. కనుక ఆ భక్తుడు అంటున్నాడు, మీ నమ్మకాన్ని విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టకుండా ఉంటే దానికి తగిన ప్రతిఫలము బహుమానంగా మీకు దొరుకుతుందని. ఈ దినాన్ని ఆ మాట ఎంతైనా ఆశీర్వాదకరమైన మాట. మన నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ఉంటే, కొన్నిసార్లు నమ్ముతాం. కొంతకాలం నమ్మిన తర్వాత మనం అనుకున్నది మనకు దొరకకపోతే, అనుకున్నది మనకు అందకపోతే వెంటనే ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. చాలాసార్లు అలా జరుగుతుంది. లేక ఏదైనా మనకు జరగరాని సంఘటన ఏదైనా జరిగితే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి నిందిస్తాం. అలాంటి సంఘటనలు మన జీవితాల్లో జరుగుతాయి. ఎంతకాలమైనా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే తప్పక దేవుడు దానికి తగిన ప్రతిఫలాన్ని బహుమానంగా ఇస్తాడని దేవుని వాగ్దానం. ఆ వాగ్దానం తప్పక మనందరికీ దేవుడు ఫలింపచేస్తాడు. ఆ ఫలింప చేయాలంటే ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని మనం విడిచిపెట్టకుండా ఉండాలి. అబ్రహాము 75 సంవత్సరాల వయస్సులో దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకున్నాడు. అసలు వాగ్దానం నమ్మడానికే కష్టమైన వయసు ఆ వయస్సు. నీకు కుమారుని ఇస్తాను అంటే 75 సంవత్సరాల వయసులో అబ్రహాం నమ్మాడు. నమ్మిన తరువాత 24 సంవత్సరాలు కనిపెట్టాడు. 99 సంవత్సరాల వయసులో అప్పుడు కుమారుని పొందుకున్నాడు, ఆ వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు అబ్రాహాము. అంతవరకు నమ్మకాన్ని విడిచిపెట్టకుండా, దేవుని పట్టుకుని ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగాడు గనక ఆ ప్రతిఫలంగా ఆ బహుమానాన్ని పొందుకున్నాడు. ఆ బహుమానం చిన్న బహుమానం కాదు ప్రియులారా, గమనించాలి. ప్రపంచ దేశాలన్నిటికీ ఆశీర్వాదకరమైన బహుమానాన్ని అబ్రాహాం పొందుకున్నాడు. రూతు గురించి మనకు తెలుసు. రూతు భర్త చనిపోయాడు. ఆ రూతు చరిత్ర అంతా తెలిసిన వారికి ఆ విషయం అర్థమవుతుంది. రూతు భర్త చనిపోయాడు. రూతు ఒక మోయాబు యౌవనస్తురాలు, భర్త ఇశ్రాయేలీయుడు. ఆ ఇశ్రాయేలీ కుటుంబం మోయాబు దేశానికి వచ్చి, వారి దేశంలో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వచ్చి మోయాబు దేశంలో ఉండగా భర్త చనిపోయాడు. కనుక అంతవరకు ఆ ఇశ్రాయేలు కుటుంబంలో యవనస్తుని వివాహం చేసుకున్న మీదట రూతుకు తెలుసు, నేను ఒక ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి ఈ కుటుంబంలో ప్రవేశించానని. ఆ కుటుంబంలో ప్రవేశించడం ఆశీర్వాదం. ఎలా ఆశీర్వాదం అంటే, ఆ కుటుంబం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కనుక అలాంటి గొప్ప దేవుని పొందుకున్న ఆశీర్వాద స్థితిలోనికి ఆ కుటుంబంలోనికి రావడం ద్వారా రూతు ప్రవేశించింది. అయితే భర్త చనిపోయాడు. అలాగే కుటుంబంలో పురుషులు చనిపోయినందువల్ల
అత్త నయోమి మరలా తన స్వదేశానికి వెళ్ళిపోతుంటే తోటి సహోదరి వార్ప ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని విడిచిపెట్టి అక్కడే మోయాబు దేశంలో ఉండిపోవడానికి మనసుని స్థిరపరచుకుంటే, రూతు మాత్రం ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నయోమి కూడా ఇశ్రాయేలు దేశం వెళ్ళింది. దేశం కాని దేశం, సాంప్రదాయం కాని సాంప్రదాయం, భాష కాని భాష ఉన్న చోటుకి ఏ ఆధారము లేని నయోమితో వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఆమె నమ్మకం నయోమి మాత్రమే కాదు, ఆమె నమ్మకం నయోమి నమ్మిన దేవుడు. ఈ దినాన్ని ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా రూతు వలె ఒక అడుగు ముందుకేస్తే, రూతు వలె అడుగులు మనం వేయగలిగితే తప్పక ఆ ప్రతిఫలము బహుమానంగా మనం పొందుకుంటాం. రూతు పొందుకున్న బహుమానం సాధారణమైన, సామాన్యమైన బహుమానం కాదు. రక్షకుడు, మెస్సియా అయిన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి అందించే గొప్ప బహుమానం. రూతు సంతతి నుండి, రూతు గర్భం నుంచి ఈ లోకానికి మెస్సియను అందించిన గొప్ప స్థితి రూతు పొందుకుంది. ఎందుకంటే ఆమె ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు కనుక. మోయాబు దేశస్థురాలైన నేను, ఏ ఆధారం లేని ఇశ్రాయేలీయులైన ఈ నయోమితో నేను వెళితే నేను అక్కడ ఎలా ఉంటానో అని భయపడిపోయి వెనకడుగు వేయలేదు. రూతు నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఆ దేవునిని నమ్ముకున్నాను, నన్ను దేవుడు విడిచిపెట్టడు అనే ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. రూతు నయోమిని వెంబడించింది, అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందింది. ఈరోజు ఒకవేళ మనం విశ్వాసంతో కనిపెడుతున్నది ఆలస్యం కావచ్చు, విశ్వాసంతో కనిపెడుతున్నది పొందుకోవడంలో చాలా విపత్కరమైన సమస్యలు, మనము అవగాహన చేసుకోలేని సమస్యలు, మనం కనీసం జీర్ణించుకొనలేని సమస్యలు ఏర్పడవచ్చు. అలాంటి స్థితిలో సైతము ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం దేవుని కోసం అడుగులు వేస్తే ఆ స్థితిలో దేవుడిచ్చే ప్రతిఫలం గొప్ప బహుమానంగా ఉంటుంది. నీ ఊహించలేని గొప్ప బహుమానం దేవుడికి ఇస్తాడు. అట్టి ఆశీర్వాదం పొందుకోగలిగేటట్లుగా అలాంటి రూతు వంటి అచంచలమైన, స్థిరమైన విశ్వాసం పొందుకోవడానికి దేవుడు కృప చూపి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మంచి మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, రూతు భర్త చనిపోయినప్పటికీ ఏ ఆధారము లేని అత్తతో ఇశ్రాయేలు దేశానికి రావడం, ఇశ్రాయేలు దేవుని మీద నమ్మకంతో వచ్చింది ప్రభువా. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి ధైర్యాన్ని బట్టి రూతుని నీవు ఆశీర్వదించావు. అలాంటి విశ్వాస వైఖరి మాటలు విన్న వారందరికీ దయచేసి జీవితంలో వారి కొరకు నీవు దాచి ఉంచిన బహుమానం, ప్రతిఫలం పొందుకోగలిగే అనుభవాలు వారికి దయచేసి ఆశీర్వదించుమని, ఈ మాటలు విన్న వారిని అందరినీ దీవించుమని, అలాగే వారి సమస్యల్లోనూ, వారి అవసరతల్లోనూ నీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.